ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుంచి 4వ శ్లోకం 5వ శ్లోకం ఈ రెండు శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. బుద్ధి, జ్ఞానము, సందేహము, మోహము లేకపోవడము, క్షమాగుణము, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖాలు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమభావము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మొదలగు జీవుల ఈ వివిధ గుణాలు నా చేతనే సృష్టించబడినాయి. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.